Hi friends, welcome to Planet Leaf. ఈ ప్రపంచంలో మీకు తెలియని 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మీకు చెప్పబోతున్నాను. నంబర్ 10, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI. అమెరికాకు చెందిన ఈ సంస్థ గురించి ఒక విషయం ఈ మధ్య వెలుగులోకి వచ్చింది. మొత్తం అమెరికా ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. అదేమిటంటే FBI దగ్గర అమెరికాలోని ప్రతి ముగ్గురిలో ఒకరి థంబ్ ప్రింట్ వారి ఫైల్స్లో ఉన్నాయట. నంబర్ 9, ఇంగ్లాండ్ ప్రభుత్వం వారి రాణి యొక్క ప్రతి విషయాన్ని చట్టంలో పొందుపరిచి ఆ చట్టాలను చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంది. ఆఖరికి రాణి బొమ్మ ఉన్న స్టాంప్కి కూడా ఒక కఠినమైన చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారం రాణి బొమ్మ ఉన్న స్టాంప్ని తలక్రిందులుగా వేస్తే దాన్ని రాజద్రోహంగా పరిగణిస్తారు. నంబర్ 8, మన ఇండియాలో బలమైన వ్యవస్థల్లో పోస్టల్ వ్యవస్థ ఒకటి. సామాన్యంగా మన పోస్ట్ ఆఫీసులు పెద్ద పెద్ద బిల్డింగ్స్ నుంచి చిన్న చిన్న పెంకుటిళ్లలో కూడా చూశాను. శ్రీనగర్లో ఒక పోస్ట్ ఆఫీస్ మాత్రం నీటిలో ఉంటుంది. ఈ పోస్ట్ ఆఫీస్ 2011 ఆగస్టులో స్టార్ట్ చేశారు. ఇది శ్రీనగర్లోని దాల్ లేక్లో ఉంది. అక్కడ దీన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ టూరింగ్ స్పాట్గా చెప్పుకుంటారు. నంబర్ 7, మన ఇండియాలో కుంభమేళాకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే కుంభమేళాకి కోట్లలో జనం తరలి వస్తారు. 2011లో అంతరిక్షం నుంచి తీసిన ఫొటోస్లో కుంభమేళాకి వచ్చిన కోట్లాది జనం చాలా క్లియర్గా కనిపించారు. నంబర్ 6, అమెరికాలోని జనం పిజ్జాలను చాలా ఇష్టంగా లాగించేస్తారు. అక్కడి ప్రజలకు పిజ్జాల మీద ఉన్న ఇష్టంతో అక్కడ ఉన్న పిజ్జా తయారీ కంపెనీల వారు కూడా చాలా ఎక్కువగా తయారు చేస్తారట. ఈ మధ్య జరిగిన ఒక సర్వే ప్రకారం ఒక రోజులో అమెరికన్ పిజ్జా కంపెనీ వారు తయారు చేసిన పిజ్జాలను భూమి మీద పరవాలంటే సుమారు 100 ఎకరాల స్థలం కావాలట. నంబర్ 5, అమెరికా జాతీయ జెండాని డిజైన్ చేసింది ఒక 17 ఏళ్ల కుర్రాడు. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి చెందినప్పటి నుండి అమెరికా మొత్తం 27 సార్లు తమ జాతీయ జెండా డిజైన్స్ని మార్చింది. 1958లో రాబర్ట్ జి హెఫ్ట్ అనే కుర్రాడు తన స్కూల్ ప్రాజెక్ట్లో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్న 50 స్టార్ ఫ్లాగ్ని డిజైన్ చేశాడు. నంబర్ 4, ఇంగ్లాండ్లో కోళ్ల పెంపకం చాలా ఎక్కువగా ఉంటుంది. 2014లో జరిగిన ఒక సర్వే ప్రకారం ఆ దేశంలో ఉన్న జనాభా కంటే కోళ్ల సంఖ్య ఎక్కువట. నంబర్ 3, ముంబైలోని బాంద్రా వర్లీ సీలింగ్ ప్రపంచంలోనే అత్యంత బలమైన కట్టడాలలో ఒకటి. ఈ కట్టడంలో ఉపయోగించిన స్టీల్ వైర్స్తో భూమిని మొత్తం చుట్టవచ్చట. నంబర్ 2, ప్రపంచంలో క్రికెట్ కూడా ఒక పెద్ద క్రీడ. మన ఇండియాలో ఈ క్రికెట్ మోజు అంతా ఇంతా కాదు. అయితే ప్రపంచంలో కల్లా అత్యంత ఎత్తైన క్రికెట్ గ్రౌండ్ మన ఇండియాలోనే ఉంది. హిమాచల్ ప్రదేశ్లోని చైల్ క్రికెట్ గ్రౌండ్ సీ లెవెల్కి 2444 మీటర్ల ఎత్తులో ఉంది. నంబర్ 1, మన ఇండియాలో కబడ్డీ చాలా ఫేమస్. ఈ కబడ్డీ ఒక్క మన ఇండియాలోనే కాకుండా చాలా దేశాల్లో ఆడుతున్నారు. ఈ క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని 2004 నుంచి కబడ్డీ వరల్డ్ కప్లు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 7 సార్లు కబడ్డీ వరల్డ్ కప్ జరగగా మొత్తం అన్ని వరల్డ్ కప్స్ మన ఇండియానే గెలిచింది. సో ఇది ఫ్రెండ్స్ టాప్ 10 ఇంట్రెస్టింగ్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్. మళ్ళీ మరిన్ని అన్నోన్ ఫ్యాక్ట్స్తో మీ ముందుకు వస్తాను. మరి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.